గాంధారి భర్తకు కళ్ళు లేవని జీవితాంతం తన కళ్ళకు గంతలు కట్టుకున్న మహాపతివ్రత ద్రౌపది ఎన్ని అవమానాలు వహించింది, సహించింది. సభలో బట్టలు ఊడదీశారు, భర్తలతో అడవుల్లో తిరిగింది, అజ్ఞాతవాసంలో పరుల ఇంట దాసిగా పనిచేసింది. మనుస్మృతిని చూపించి స్త్రీని బానిసగా విద్య లేకుండా చేశారు అని విమర్శిస్తూ ఉంటారు. కలం పట్టి కావ్యాలందించిన విదుషీమణులు, కర్తవ్యాన్ని బోధించి ధర్మరక్షణకు భర్తలను రణరంగానికి పంపిన ధర్మరక్షకులు, దుండగుల చేతికి చిక్కి మలినం కాకుండా తమ దేహాలను అగ్నికి ఆహుతిచ్చిన త్యాగశీలురు, భక్త శిరోమణులు. ఆధునిక కాలంలో శారదామాత, వీర సావర్కర్ వదిన యశోద, సావర్కర్ భార్య యమున ఈ దేశానికి వచ్చి ఈ సంస్కృతి కోసం జీవితాన్ని అర్పించిన అనీ బిసెంట్, సోదరి నివేదిత, అరవిందులతో భారతదేశానికి వచ్చిన మదర్ కస్తూర్బా గాంధీ, దుర్గాబాయి దేశ్ముఖ్, సూర్యదేవర్ రాజలక్ష్మీదేవి, విజయలక్ష్మి పండిట్, డొక్కా సీతమ్మ గారని మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది. ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది. యల్లాప్రగడ సీతాకుమారి, సుమిత్రాదేవి, హైదరాబాద్ సంస్థాన విముక్తంలో ఆయుధం పట్టి పోరాడిన వీర వనితలందరూ. ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారత గ్రంథమంతా స్త్రీమూర్తుల చరిత్రలు రాయవలసి వస్తుంది. భారతీయ జీవనంలో స్త్రీ పాత్ర అనన్య సామాన్యం.